అవురా ఇలా పోక ధర్మపురి తానం చేయవేంట్రా. ధర్మపురి తానం చేయబోతే బస్సు ఫ్రీ పెట్టి ఎంత పని చేశారా. ఎందుకే అన్న ఏమైంది అట్లా అంటున్నావు? నీకు బండి ఉంది కానీ మళ్ళీ బస్ ఎక్కిపోతే అయిపోగా అని చెప్పు ఏమైంది? అయితే నేను సీటీలో కూర్చున్నారా, పక్క పోంటి ఇద్దరు ఆడోళ్ళు నుంచి ఉన్నారు. జస్ట్ ఆమె కాలు ఏమో దొక్కింది అంతేరా. తొక్కిన పాపానికి ఓ బండు తిట్టుకున్నారు వాళ్ళు. తిట్టుకొని ఈమె డైరెక్ట్ వెంటికలు పట్టింది, ఆమె డైరెక్ట్ వెంటికలు పట్టింది. ఇద్దరు వెంటికలు వీక్కుంటారు. ఎంత వాళ్ళు లగన్ చూడ వీకిర్రా కథ. ఆమె విగ్గుడు వీకిందిరా. విగ్గుడిపోయి కింద పడ్డది. ఇక లొల్లి చూడు, ఇక చెప్పులు పొలుపులు పట్టుకున్నారు. ఆ ఫ్రీ బస్ పెట్టికంత వారి పని అయిపోయింది. వారి ఇంకోసారి బస్సులో పోద్దురా. ఇక నాయన ఇంకోసారి బస్సులో పోతే చెప్తాం కొట్టుకోవాలరా. మరి గంత వీక్కుంటారా పాప. ఆంటిది విగ్గు మొత్తం ఊడిపోయింది వారి. ఇంత పెట్టుకుంటుందో విగ్గు అది. ఆహా అన్న అంత పని అయిందా అని? ఇంకా నైజం ఇంకా నేను రేపు పోతాం అనుకున్న బస్ ఎక్కి నువ్వు చెప్పింది మంచి పని అయిందన్న. ఆయన నేను గట్ల పోతే నాకు నా కూడా గట్ల కొట్టుకుంటే ఆయనతో నడదంతా చెప్పులతో ఇక అబ్బో ఈ బస్సుకి పోవద్దా. ఇక పోతే బండి పోవాలన్న. నిజమన్నా? మరి అన్న కండక్టర్ అన్న అబ్బట్లేడా అన్న? నాకు డౌట్ వచ్చింది. అట్లా కాదు. ఓ అక్క ఓ చెల్లె ఆగురా అని అంటే కండక్టర్ అన్ననే నువ్వెంతరా నిన్ను లావట్టెత్తా అని చెప్తుర్రు ఈ ఆడోళ్ళు. ఇక కండక్టర్ అన్న ఓ నా జాబ్ పోతుంది మా ఇద్దరు జాబులు పోతాయి అని కండక్టర్ అన్న కీకలెత్తుండు. ఈ ఎటు మంచిన పట్టక మేము అంత ఫోన్లలో వీడియోలు తీసుకుంటే ఏన్నాం. ఇక డ్రైవర్ అన్న వెనకకెళ్ళి చూసి మా ఫోన్లన్నీ గుంజుకున్నాడు. వీడియో ఎందుకు తీస్తుర్రు అని, మా జాబులు పోతాయి అంటే మీకు నవ్వుతుందా అని ఫోన్లు గుంజుకున్నాడు. ఓ అన్న అంత పెద్ద పని అయిందా? మరి దెబ్బలు ఆడోళ్ళకి ఎక్కువ తాకినాయా మగోళ్ళకి ఎక్కువ తాకినాయా? ఇంకా రిగ్గు పెట్టుకున్న ఆమెకే ఎక్కువ దెబ్బలు తాకినాయి. ఎందుకంటే ఆమె గుండుకి ఎంటుకెళ్ళవు కదా. అది గీత వాటికి గుంజురుతూనే కింద పడురుతూనే దెబ్బ తాకింది. బస్సులు ఉన్న వాళ్ళంతా నవ్వేది నవ్వుడు. అయ్యో ఇదేం కూసకొచ్చిందని మేము అనుకున్నాం. అన్న అంత పెద్ద పని అయిందా? అవతుడే అన్న, నేనుంటే గిట్లా లైవ్ వీడియో పెడుతుంది కదా అన్న. అందుకే దేవుడు నిన్ను ఆ బస్సులు ఉంచలేడు. నువ్వు లైవ్ వీడియో పెట్టి లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయని అంటావని అందుకే దేవుడు ఆ బస్సులు ఉంచలేడు నిన్ను. అన్న అయితే ధరంపూర్ పోయేదాకైందా లొల్లి? మధ్యలో నన్ను ఆపి పంచది చెప్పిరా? జగ్చాల నుంచి పడితే ధరంపూర్ పోయేదాకా మధ్యలో ఆపుకుంటా లొల్లులే. కానీ ఇంకోటి ఏమైందిరా తెలుసా? మన కొండాడి కిందనైతే గట్టినట్టు పంచాయతీలు చూడలేరా నేను ఎప్పుడైనా కానీ కొట్టుకున్నారు కానీ ఇంకా చిక్కలు గుంజుకున్నారు గవీలు ఎవరా మనకుండా అట్లా. కానీ ఏందన్నా గీ ధరంపూర్కి ఫ్రీ బస్సులు పెట్టించని గీ లొల్లు లేదో నాకు అర్థమైతే లేదన్న. అంతకుముందు ఫ్రీ బస్ అంటే సంతోషంగా చూద్దుండ్రా మా అమ్మ పోతుందని. కానీ అట్లా కాదు, బస్ ఎక్కిన వాళ్ళు అనిపించింది ఈ ఫ్రీ బస్ వద్దు ఏమద్దు, అవసరం ఉంటే గరుడ బస్ ఎక్కిపోవాలి కానీ ఈ లొల్లులు వద్దని చెప్పుకున్నాం మా అమ్మకు. అవునా అన్న? అంత పెద్ద పని అయిందా అన్న? నేను మా అమ్మకే తెలుపు కట్టారు కొని అలా కొన్నాడు గుట్ట కింద. అమ్మతోడే శ్రీకాంత్గా మీ అమ్మ మీద గంత పేముందారా? నువ్వు అంత పెద్ద బండి కొని ఇస్తావారా? అమ్మా నేనేమో అనుకున్నా శ్రీకాంత్గా హెల్ప్ క్యారెక్టరే ఫ్రీ బస్ పెట్టిందని వాళ్ళు కొట్టుకుంటారని మీ అమ్మకి హెల్ప్ క్యారెక్టర్ కొని ఇస్తావారా శ్రీకాంత్గా? అమ్మా మా అమ్మ అంటే నువ్వేమనుకుంటున్నావురా? మా అమ్మ కోసం హెల్ప్ కట్టర్ ఏందన్నా? ఇందుకెళ్ళి పోయే ట్రైన్ కూడా కొనిస్తాను నేను. ఏమనుకుంటున్నావు అన్న? అవ్వతోడే శ్రీకాంత్గా మీరు అంతరిచ్చారా? నేను 2 రోజులు అంతరిచ్చి కాదనుకున్నారా? ఇవ్వరాకి ఎందుకు వచ్చిందన్న? ఈ ఫ్రీ బస్ ఏవట్లే మేము ఎంత రిచ్చో కాదో తెలుసుకున్నావు నువ్వు. అవు కండక్టర్ అన్న డ్రైవర్ అన్న బాగా ఇబ్బంది పడ్డారు. కానీ నువ్వేమో అనుకున్నారా? నువ్వు సీట్లో ఊకుని మొత్తం చూసుకుంటూ చేరినావురా. అమ్మో డ్రైవర్ అన్న నువ్వు కండక్టర్ అన్న అబ్బడ్డారా వాళ్ళు కొట్టుకుందాం. మరి ఏటన్నా ఒక పోయి ఒక అక్కనన్న అబ్బట్టపోతే నువ్వు ఇంకా నీతులు చెప్పవరకు మా అమ్మకు హెలికాప్టర్ కొనిస్తా, ట్రైన్ కొనిస్తా అని రూపాయి లేదు కానీ ఇంకా అంత పెద్ద కోరికలు కొరగబడుతురా. మేమంటే ఏమనుకుంటున్నా అన్న, జేబులో రూపాయలు లేకున్నా కానీ ఇంట్లోనైతే బరాబర్ చూసుకుంటా అన్న. గీళ్ళు మాకు నచ్చే అన్న, నువ్వేమన్నా అనుకోవాలి. అబ్బా వాళ్ళు అంటే వాళ్ళే అట. అందుకే రా కొండాడి కింద అందరు చెప్తారు శ్రీకాంత్ అని. కొండాడి కింద కూడా నీకు ఏ లొల్లి తెలియదురా. కస్టమర్లను ఎక్కించుకొచ్చు తెలుసు, ఒక్కటే దించచ్చు తెలుసు, వేరే ఏది తెలియదురా నీకైతే. అన్నా నువ్వేమనుకుంటున్నావు? నాకు మంచి పేరుంది తెలుసా కొండాడి కింద మీది. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నారా శ్రీకాంత్గా?
ఏదో బస్సులో జరిగిన ముచ్చట కాబట్టి నీకు చెప్తే ఆనందపడతావు అనుకుంటే నువ్వే రెచ్చగొట్టుకుంటా మా అమ్మకి హెలికాప్టర్ కొనిస్తా, ట్రైన్ కొనిస్తా, బుల్లెట్ బండి కొనిస్తా, ఇంకోటి ఏమో కొనిస్తా అని అంటున్నావు. ఏందిరా నీవు ఎందుకురా ఇట్లా మోపోయినావు? చూడక చూసిన పైసలు కావచ్చురా. గవర్నమెంట్ ఫ్రీ బస్ చేసినట్టు నీకు పైసలు బాగా కనిపించే వరకు కన్ను నెత్తికెక్కుతున్నాయి నీకు సిగందుగా. పాపం కండక్టర్ అన్ను డ్రైవర్ అన్న బాగా ఇబ్బంది పడుతున్నా అంటే చెప్తినపోతే నువ్వు. నేనేం చేసిన అన్న, నేను ధరంపూర్ పోతాను, నేను అడిగితే ఇవన్నీ చెప్పవలసి సోది ఎడుగురికైనా బస్సులో పోవద్దని. అబ్బా బండి మీద పోతే పెట్రోల్ ఖర్చు అవుతుంది, ఎక్కువ చికెన్ కానీ పంపించాలనుకుంటున్నావు నువ్వు. మంచి చెప్తే వాళ్ళు వింటారా, సిడి చెప్తేనే అందరు వింటారా? నాకు అర్థమైంది కానీ నేనేమన్నా అడ్డు పోయి ఇటు పోయి నన్ను అంటున్నావు నువ్వు కూడా. నువ్వు ఇట్లా అనొద్దే. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి. డ్రైవర్ అన్నల గురించి, కండక్టర్ అన్న డ్రైవర్ అన్న గురించే ఈ వీడియో మొత్తం.